అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే జనసేన టీడీపీ కూటమి ఒక సునామీ అని చెప్పుకోవాలి ఈరోజు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలా, వైసీపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలా, మనం గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ 160 సీట్లు పైగా వస్తాయని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలా. అన్నీ అంత బీభత్సం, అంత సునామీ సృష్టించింది ఈ రోజున కూటమి. ఆ కూటమి గురించి, అలాగే ఆ సీట్ల గురించి, ఆ రిజల్ట్ గురించి ఈరోజు లైవ్కి వద్దామని అనుకున్నా. ఫస్ట్ టైం లైవ్, మధ్యాహ్నం లైవ్ చేశా. ఫస్ట్ టైము నాకు తెలియకుండా లైవ్ చేశా, కానీ అది కరెక్ట్గా రాలా, సెట్ కాల. సో అందుకోసం ఆఫ్ చేశా. నేను తెలుసుకొని ఈరోజు 8 గంటలకి నేను లైవ్కి వస్తా. మీరు కూడా ఖచ్చితంగా లైవ్కి రండి. మనం ఈ రిజల్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఇలా మాట్లాడి ఒక యూట్యూబర్గా, ఒక సపోర్టర్గా, జనసేన సపోర్టర్గా, కూటమి సపోర్టర్గా నేను ఎన్ని అవమానాలు పడ్డానో, నన్ను ఎంతమంది తిట్టారు, నా మీద ఎంతమంది కేసులు పెడతానని బెదిరించారో, ఎన్ని బెదిరింపులు, చాలా పెద్ద కష్టం. మీతో పాటు నేను కూడా కష్టపడ్డాను. ఆ కష్టాలన్నీ గురించి ఈరోజు లైవ్లో మాట్లాడుకుందామని నేను డిసైడ్ అయ్యాను. సో ఖచ్చితంగా లైవ్కి రండి. 8 గంటలకి స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా 8 గంటలకు ముందే 8 గంటలకు స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా లైవ్కి రండి. మనం ఈ రిజల్ట్, మన సక్సెస్, మన సంబరాల గురించి మనం వీడియోలో డిస్కషన్ చేద్దాము. అయితే ఈ వీడియోలో మన జబర్దస్త్ రోజా, మన గబ్బు రోజా, దాని గురించి మాట్లాడదాం. అంటే మొన్నటిదాకా మాట్లాడిన మాటలు మనకందరూ తెలుసు. ఆడది కూడా మాట్లాడినంత మాటలు, ఆడది కూడా అలాంటి మాటలు మాట్లాడదు. అలాంటి మాటలు మాట్లాడిన ఈరోజు ఆ జబర్దస్త్ రోజా, గబ్బు రోజా ఈ రోజున మీడియాకి, అలాగే జనాలకి కనపడకుండా పారిపోతుందంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత అవమానం, ఎంత నీచం, నికృష్టం. మనకు నోరుందా కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగేసి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, మైకు దొరికిందని కాదని చెప్పేసి వ్యక్తిగతంగా మాట్లాడేసి, ఎంత అసహ్యం, సాటి మహిళలు కూడా అసహ్యపడేలాగా మాట్లాడిన రోజా ఈ రోజున రిజల్ట్ చూసిన తర్వాత ఈ రోజున దాంకోని వెళ్లాల్సి వస్తుంది. అంత పరిస్థితి వచ్చింది. రోజున చూడండి, ఆ కౌంటింగ్ హాల్లో నుంచి ఈరోజు ప్రెస్తో మాట్లాడలేదు, జనాలతో మాట్లాడలేదు, ఎలా దాంకొని వెళ్తుంది ఒకసారి చూడండి. ఆ వీడియో ప్లే చేస్తే చూడండి. ఇది చాలా సేపు నుంచి వెయిట్ చేస్తుందంట. లోపలికి మీడియా ఉన్నారు, జనాలు ఉన్నారు, ఎలా వెళ్ళాలని చెప్పి. చూడండి, వచ్చింది నేరుగా వచ్చింది. మీడియాతో ఎక్కడా మాట్లాడాలా, వచ్చింది నేరుగా కారులో కూర్చునింది, ఏం మాట్లాడాలా. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన రోజా చూడండి, కారు ఎక్కింది. ఎవరితో ఏం మాట్లాడాలా. కనీసం అక్కడ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి కదలాలని చెప్పి. ఆడ మీడియా జనాలు ఉండేళ్ళకి వాళ్ళు మైకులు పెడతారు, వాళ్ళకి మొహం చూపించలేక సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని చెప్పేసి అంతసేపు వెయిట్ చేసింది. గత్యంతరం లేక రావాల్సి వచ్చింది. వచ్చిన ఏ రోజన్నా కానీ, ఇన్ని రోజుల్లో ఏ రోజన్నా కానీ ఒక్కసారన్నా మైక్ కనబడితే మాట్లాడకుండా వెళ్ళిపోయిందా? కానీ ఈరోజు మైక్ తగిలితే, మైక్ చూపిస్తే మాట్లాడాల, అలాగే వెళ్ళిపోయింది. మీడియా కూడా వదిలేశారు పోనీ అని. ఓడిపోయింది కదా, పార్టీ ఓడిపోయింది కదా, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది కదా అని చెప్పి వాళ్ళు కూడా జాలిపడి వదిలేశారు. కానీ నిజంగా జబర్దస్త్ రోజా, గబ్బు రోజాని మేము మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే అన్ని క్షమించరాని తప్పులు చేయడం జరిగింది. జబర్దస్త్ రోజా, గబ్బు రోజా అన్ని తప్పులు, అన్ని అవమానకరమైన మాటలు మనల్ని మాట్లాడింది. పిల్ల సైకోలని, పిల్లి పిత్తిరేగాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ గేటు దాటనీయకుండా చేస్తానని చెప్పింది ఇదే గబ్బు రోజా. ఈ పతివర్త. ఈరోజు నువ్వు అసెంబ్లీకి వెళ్తామన్నావా? లేదు పవన్ కళ్యాణ్ గారు చూడు, ఈరోజు ఈ టయానికి 70,000 భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. 70,000 మెజారిటీతో లీడ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు 3 గంటల టయానికి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తున్నారు. నువ్వేం చేస్తావు? నువ్వు అసెంబ్లీ లేదు కదా, నువ్వు గెలవలేదు కదా, నువ్వు పోయి గేట్ ఓపెన్ చేయి, నువ్వు దానికి పనికి వస్తావు. లేకపోతే పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీస్లో ఉంటావు, బాత్రూమ్లు కలిగే పని ఉంటుంది, పోతామని చెప్పు, నేను రికమెండ్ చేస్తా. అక్కడికన్నా పో. లేకపోతే వాచ్మెన్ పని ఉంటుందేమో చూడు, అక్కడికన్నా పో, మేము రికమెండ్ చేస్తాం. నోరు ఉందా కదా అని చెప్పేసి, అధికారం ఉందా కదా అని చెప్పేసి, అధికార మదంతో ఎర్రవీగా మాట్లాడిన నువ్వు ఈ రోజున ఇదొక ప్రజలు చాలా పెద్ద అవమానం నీకు. అసలుకి జీవితంలో ఇంకెప్పుడు రాజకీయంలోకి రాలేవు నువ్వు. జీవితంలో అసలు పొలిటికల్ కెరియర్ అనేది నీకు లేదు. నువ్వే నాశనం చేసుకున్నావు.
నువ్వు ఎవరినైతే నమ్మావు ఆ తుగ్లక్ ఆ వ్యక్తిని, ఆ సైకోని చూసావా? అధికారం మారటంలోనే, సీటు మారటంలోనూ టోన్ కూడా మారింది, మర్యాద కూడా మారింది. మీ సీటుకే మర్యాద, మీకు మర్యాద ఎప్పటికీ ఎవరు మీ సీట్లకే మర్యాద. నీకు కానీ, మీ నాయకుడు కానీ, ఎవరికైనా కానీ. ఇందరితో అయిపోలేదు, జస్ట్ ఇది సింపుల్ మాత్రమే. ఇంకా నీ గురించి నిన్న వదిలే ప్రసక్తి లేదు, ఇంకా చాలా ఉంది రోజా గురించి. తర్వాత మనం ఎప్పుడైనా డిస్కషన్ చేసుకుందాం. ఖచ్చితంగా రోజును వదిలిపెట్టే సమస్య లేదు. జై హింద్.